ఒక గాడిద పాయిఖానాలో కూర్చుని పాటలు పాడుతుంది. ఎవరి మీద? వాళ్ళ తాతగారి మీద. వాళ్ళ తాతగారి పేరు మీద పాటలు పాయిఖానంలో కాదు ఎక్కడన్నా కూర్చుని పాడొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ తాతగారు మాకు దేవుడు లాంటివాడు. ఆ దేవుడి పేరుని ఆ పాయిఖానాలో కూర్చొని పఠించడం అంటే గనక అది వాళ్ళ తాతగారికే కాదు దేశానికే ద్రోహం. ఆ గాడిద పేరు రాజారత్న అశోక్ అంబేద్కర్. ఆ పాయిఖానా పేరు పాకిస్తాన్. जय भीम। आज हम लोग यहाँ पर पाकिस्तान में कॉन्स्टिट्यूशनल राइट्स पर जो कॉन्फ्रेंस थी उसके लिए मैं आया था। రాజ్యాంగ హక్కుల పరిరక్షణ మీద అక్కడ జరుగుతున్న సమ్మేళనం కోసం పాకిస్తాన్ వచ్చారట. और बीइंग अ डिसेंडेंट ऑफ डॉक्टर बाबा साहब अम्बेडकर मैं ఆయన అక్కడకు బాబాసాహెబ్ వారి వంశోద్ధారకుడిగా వచ్చారు. ये कोशिश कर रहा था यहाँ के लोगों को ये बताऊं कि 70 साल हो गए हैं कॉन्स्टिट्यूशन बाबा साहब ने भारत को दिया। బాబాసాహెబ్ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి 70 ఏళ్ళు అయ్యింది అని చెబుతాను. और उन 70 सालों में हम जो डाउन ट्रॉडन एक समय में कहलाते थे, अनटचेबल्स हुआ करते थे, हम लोगों को छूने तक की मनाही हुआ करती थी, लेकिन बाबा साहब के कॉन्स्टिट्यूशन की वजह से, संविधान की वजह से जो कौम पानी पीने की भी हकदार नहीं थी आज वो और बैलगाड़ियों में भी बैठने की हकदार नहीं थी, आज वो पायलट बनती है और हवाई जहाज उड़ाने के काम करती है। तो ये बाबा साहब के कॉन्स्टिट्यूशन की वजह से है। బాబాసాహెబ్ వారు మాకు ఇచ్చిన రాజ్యాంగం వలన ఏ హక్కులు లేని మేము ఓటు వేయగలిగాము, చదువుకుంటున్నాము. ఎద్దుల బండిలో ఎక్కడానికి కూడా అర్హత లేని మేము విమానాలు నడిపే ఉద్యోగాలలో ఉన్నాము. ఇదంతా బాబాసాహెబ్ గారి సలవు మాత్రమే. लेकिन अभी जो हम हालात देख रहे हैं, इंडिया में जो हालात हो रहे हैं, కానీ ఇప్పుడు ఇండియాలో హలాత్ చూస్తున్నారట, హలాత్ జరుగుతుందంట. ఏంటి హలాత్ అంటే నాకు హిందీ రాదులేండి. ఏంటి హలాత్ అని డిక్షనరీ నెతికితే ఇదిగోండి దుస్థితి అట. అంటే వీళ్ళు ఇప్పుడు ఇండియాలో దుస్థితిలో ఉన్నారు. ఈ మాట ఎక్కడ చెబుతున్నాడు గుర్తుంచుకోండి, పాయిఖానా లాంటి పాకిస్తాన్లో. ఆ విషయం మన తర్వాత మాట్లాడుకుందాం. बाबा साहब ने जो कॉन्स्टिट्यूशन दिया था, अब ऐसी ताकतें वहां पर रूल कर रही है जो बाबा साहब के संविधान पर काम करना नहीं चाहती, और वो नहीं चाहती कि बाबा साहब का संविधान कॉन्स्टिट्यूशन इंडिया में रहे। वो కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అమలుపరిచే ఉద్దేశంలో లేరు. अपने फिर से मनुस्मृति जो एक रिलीजियस उनका ग्रंथ हुआ करता था, उस ग्रंथ को फिर से वो लागू करने की कोशिश कर रहे हैं। వాళ్ళు తమ మత గ్రంథమైన మనుస్మృతిని అమలులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. शेड्यूल कास्ट के लोगों को पीटा जा रहा है, माइनॉरिटीज के लोगों को पीटा जा रहा है, सिखों को पीटा जा रहा है, मुसलमानों को पीटा जा रहा है, अनटचेबल्स दलित्स इनको पीटा जा रहा है। షెడ్యూల్ క్యాస్ట్ వాళ్లను పీడిస్తున్నారు, మైనారిటీలను పీడిస్తున్నారు, సిక్కులను, ముస్లింలను, అంటరాని వారిని పీడిస్తున్నారు. అంటరాని వాళ్ళు అంటే షెడ్యూల్ క్యాస్ట్లోకే పెడతారు, అలాగే ముస్లింలు అంటే మైనారిటీల్లోకే పెడతారు. మళ్ళీ ప్రత్యేకించి 2 సార్లు ఎందుకు చెప్పాడో. जो आरएसएस के लोग हैं, ये आरएसएस आप लोगों को शायद पता ना हो, तो मैं पाकिस्तान के लोगों को बताना चाहता हूँ. ఇక్కడ ఆర్ఎస్ఎస్ అని ఉంది, వాళ్ళ గురించి పాకిస్తాన్ వాళ్ళకు నేను బాగా చెప్పాలి. कि आरएसएस ये इंडिया का एक टेररिस्ट ऑर्गेनाइजेशन है। ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశపు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. तो ये सारे लोग भारत के डेमोक्रेटिक कंडीशन को खत्म करने की कोशिश कर रहे हैं। मैं వాళ్ళు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. बाबा साहब के परिवार का एक सदस्य होने के नाते मैं भारत के लोगों के हक और अधिकार की लड़ाई मैं भारत के बाहर से लड़ता रहता हूँ. వీడు భారతదేశపు ప్రజల కోసం భారతదేశం బయట ఉండి పోరాడుతాడట. यूनाइटेड नेशंस में 27 सितंबर को हम लोगों ने वहां पर धरना प्रदर्शन किए, आंदोलन किए, प्रोटेस्ट किए. यूनाइटेड स्टेट्स कमीशन फॉर इंटरनेशनल रिलीजियस फ्रीडम में जाके मैंने भारत में जो जो चल रहा है वो सारी बातें वहां रखी. ब्रिटिश पार्लियामेंट के सामने हम लोगों ने लंदन में प्रोटेस्ट किए. उस యుఎన్ ముందు అమెరికాలోను, లండన్లోను ఇంకా అనేక బయటి ప్రాంతాల్లో చాలా ప్రొటెస్టులు చేశాడట. ఇది ఇండియాకి ఎగ్నిస్ట్గా. वजह से कश्मीर में जो ह्यूमन राइट्स का वायलेशन हो रहा था उसको लेकर हम लोगों ने वहां पर फाइट किया है. వీడికి కశ్మీర్లో మానవ హక్కుల హననం జరుగుతుందంట, దాని మీద పోరాడేటట. ఇది ఒక పాకిస్తానోడు అనే మాట కదా.
और ह्यूमन जितने भी हमारे हक और अधिकार है उसको किस तरह से हटाने की कोशिश कर रहे हैं। इसलिए आज पाकिस्तान हो, मैं पूरे वर्ल्ड में घूमता रहता हूँ। భారతదేశంలో జరుగుతున్న ఈ మానవ హక్కుల హననానికి వ్యతిరేకంగా నేను ప్రపంచమంతా తిరుగుతున్నాను. ఆ పనిలోనే పాకిస్తాన్ కూడా వచ్చాను. బాబాయ్ అంబేద్కర్ బాబాయ్, అసలు ప్రజాస్వామ్యం అన్న మాటకే అర్థం తెలియని పాకిస్తాన్ వెళ్ళి అక్కడ నువ్వు ప్రజాస్వామ్యం గురించి ఎవరితో మాట్లాడతావు, ఎవరి సహాయం తీసుకుంటావు? मैं पाकिस्तान के भी लोगों से ये अपील करूंगा। అంబేద్కర్ మహాశయుడు గారు పాకీలను ఏదో ప్రార్థిస్తున్నాడట. అప్పీల్ అంటే ప్రార్థన, కోరిక, రిక్వెస్ట్ అంతే కదా. इंडिया पाकिस्तान बाकी की ये जो टेंशन चल रही है, इंडिया के लोगों को उससे कोई ये नहीं पड़ता, फर्क नहीं पड़ता कि पाकिस्तान के लोग क्या सोचते क्या नहीं सोचते। हम భారతదేశంలో పాకిస్తాన్ ప్రజల గురించి చాలా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారంట. వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తారు, మన గురించి ఏమనుకుంటున్నారు అన్న విషయాలు భారతీయులు ఎవ్వరికీ తెలియదంట. ఈయనకొక్కడికే తెలుసు. అసలు కామెడీ అంతా ఎదురు ఉంటుంది. लोग हमारे बेसिक फंडामेंटल राइट्स के लिए ही फाइट कर रहे हैं, तो हम लोगों को पाकिस्तान का डर बताया जाता है कि पाकिस्तान ये कर रहा है, पाकिस्तान वो कर रहा है, लेकिन यहाँ आके पता चलता है कि पाकिस्तान के लोगों को इंडिया के इकोनॉमी से या इंडिया में क्या चल रहा है उससे कोई लेना देना नहीं है। ఎదవలో మాట్లాడేటప్పుడు సబ్జెక్టు సంబంధం లేని విషయాలను ఎలా మిక్స్ చేస్తారో చూడండి. लोग हमारे बेसिक फंडामेंटल राइट्स के लिए ही फाइट మా బేసిక్ ఫండమెంటల్ రైట్స్ కోసం పోరాడుతున్నాం అంటున్నాడు. దానికి ఇంకో వాక్యం ఏం కలిపాడో చూడండి. कर रहे हैं, तो हम लोगों को पाकिस्तान का डर बताया जाता है कि पाकिस्तान ये कर रहा है, पाकिस्तान वो कर रहा है, लेकिन यहाँ आके पता चलता है कि पाकिस्तान के लोगों को इंडिया के इकोनॉमी से या इंडिया में क्या चल रहा है उससे कोई लेना देना नहीं है. కానీ పాకిస్తాన్లో ఉన్న సిచ్యుయేషన్ గురించి, పాకిస్తాన్ గురించి వాళ్ళు వచ్చేసేస్తున్నారు, ఇచ్చేసేస్తున్నారు అని అక్కడ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఎవడు ఇండియా గురించే మాట్లాడట్లేదు అని చెప్తున్నాడు. వాడి బేసిక్ ఫండమెంటల్ రైట్స్ గురించి పోరాడడానికి పాకిస్తాన్ గురించి ఇండియాలో బ్యాడ్ ప్రాపగండాకి సంబంధం ఏంటండి? అక్కడ ఉందా లేదా అనేది వేరే విషయం. ఒకవేళ ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఉంటే దానికి ఈడు బేసిక్ రైట్స్ కోసం పోరాడడానికి సంబంధం ఏంటండి? అట్లా కలుపుతున్నారు. ఈ టైప్ ఆఫ్ ఆలోచన ధోరణినే నవీన మానసిక వైద్య పరిభాషలో బుల్షిటిజం అంటారు. इंडियंस को भी मैं ये मैसेज लेकर जा रहा हूं कि पाकिस्तान बड़े प्यार से हम लोगों को यहाँ इनवाइट करता है, पाकिस्तान बड़े प्यार से हम लोगों को ट्रीट करता है. అవును, ఇందులో విచిత్రం ఏముంది? భారతదేశ ద్రోహులను పాకిస్తాన్ ప్రేమగా ఆహ్వానిస్తుంది, ప్రేమతో కౌగిలించుకుంటుంది, ప్రేమగా వాళ్ళను చూసుకుంటుంది. ఇందులో అనుమానం ఏముంది? డౌట్ ఏముంది? పాకిస్తాన్ నిన్ను కౌగిలించుకుంది అంటే గనక నువ్వు భారతదేశ ద్రోహివి అని రుజువు అవుతుంది. అంతకు మించి ఇంకేం లేదు. जाती है इंडिया में आरएसएस के लोगों से, बीजेपी के लोगों से, अगर हम हमारे हक की बात करते हैं, हमारे अधिकारों की मांग करते हैं, प्रोटेस्ट करते हैं, तो हमको कहा जाता है నువ్వు నీ మతోన్మాదంతో, మతతత్వవాదంతో నీ శత్రు మతాన్ని దూషించడానికి పాకిస్తాన్ దాకా వెళ్ళి దూషిస్తున్నావు. మేము ఎక్కడికి పోవాలి అంటావేంటి? ఇక్కడ నిజంగా గొడవలు జరిగితే ఎక్కడికి పోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆల్రెడీ నిన్ను ముద్దు పెట్టుకుంటుంది, కౌగిలించుకుంటుంది, ప్రేమిస్తుంది కదా. వెళ్ళు, పాకిస్తాన్ వెళ్ళు. ఎవడొద్దన్నాడు? कि फिर आपको इंडिया में रहने का अधिकार नहीं है, आप पाकिस्तान चले जाओ, पाकिस्तान जाओ, ये हमको धमकी दी जाती थी. लेकिन आज मैं कहना चाहता हूं, अगर कोई कल हमको फिर से कहे पाकिस्तान चले जाओ, तो ये हमारे लिए धमकी नहीं होगी, ये हमारे लिए अपॉर्चुनिटी होगी. వెరీ గుడ్. మనోడికి పాకిస్తాన్ వెళ్ళే అవకాశం దొరికిందట. చాలా సంతోషంగా ఉన్నాడు. ఏండా అంబేద్కర్ గారు, బుడ్డ అంబేద్కర్ గారు, ఈయనెవరో మీకు తెలుసా? ఈయన పేరండా జోగేంద్రనాథ్ మండల్ అండి. ఈయన కూడా మన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినోడేనండి. ఈయన కూడా ఏమీ తక్కువడేం కాదండి. మీ తాతగారు ఇక్కడ రాజ్యాంగం ఎట్టా అయితే రాశారో ఈయన కూడా పాకిస్తాన్కి ఒక రాజ్యాంగం రాశాడండి. మీ తాతగారు ఎలా అయితే ఇక్కడ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రో ఆయన కూడా అక్కడ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రేనండి అయ్యా. కానీ తేడా ఏంటంటేనండి అయ్యా, మీ తాతగారిని ఇక్కడ దేవుళ్ళ చూసుకున్నారయ్యా. ఆయన పరమపదించిన తర్వాత ఆయనకి భారతరత్న ఇచ్చి గౌరవించుకున్నారయ్యా. మేఘాలు తాకుతూ పోయేంత పెద్ద విగ్రహాలని ఆయనవి ఇక్కడ పెట్టుకున్నారయ్యా. మరి ఈ పాకిస్తాన్ రాజ్యాంగకర్త, పాకిస్తాన్ అంబేద్కర్ లాంటి వ్యక్తి ఈయన పరిస్థితి ఏంటయ్యా? ఆయన ఒక దగ్గర ఎక్కడో అల్పాశమనం అదేనండి వచ్చి అయ్యా. ఆ పోసుకునే దగ్గర ఇటుక ముక్క ఏదో పెట్టుకున్నట్లేదు. ఆ తర్వాత వాళ్ళు వెంటబడేటప్పటికి దాన్ని జిప్పులో కూడా పెట్టుకోకుండా చేత్తో పట్టుకొని పరుగున ఇండియా బార్డర్ దాటి వచ్చి లోపలికి వచ్చి అమ్మయ్య అనుకొని
అక్కడ మళ్ళా అల్పాచనం చేసుకుని అప్పుడు బొత్తాలు ఎట్టుకున్నాడయ్యా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటేనండి అయ్యా, మనకి తాలూకా కేంద్రాల్లో జేఎఫ్సిఎం కోర్టులు అని ఉంటాయ్యా. అంటే మెజిస్ట్రేట్ కోర్టులు అంటాం కదయ్యా, అటువంటి కోర్టులు అన్నమాట. అటువంటి ఒక కోర్టులో ఆయన చిన్న స్థాయి లాయర్గా జీవనాన్ని గడిపి జీవనాన్ని ముగించుకున్నాడయ్యా. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏమాత్రం ప్రమాదం లేని సారా కేసులు ఉంటాయి కదయ్యా, అందులో 200 300 ఇస్తే లాయర్లు బెయిల్ ఇప్పిస్తారయ్యా. అంతేనండి అయ్యా, ఆ కేసు ఎప్పుడు పోతుందో ఏదో అవుద్ది, దాన్ని ఎవడ పట్టించుకోడు. ఆ స్థాయి చిన్న లాయర్గా జీవనాన్ని గడిపాడయ్యా. ఎక్కడ భారతరత్న అయ్యా, ఎక్కడ మెజిస్ట్రేట్ కోర్టులో చిరిగిపోయిన చెట్టు కింద ప్లేడర్ అయ్యా, అది ఆయన కదయ్యా. కానీ అక్కడ ఉన్న మిగిలిన బహుజనుల సంగతి ఏమైందయ్యా? వాళ్ళందరూ ఏమైపోయారయ్యా? కొంతమంది మరకులుగా మారి గోరీల్లో దూరారయ్యా, కొంతమంది అట్లా మారకుండా హిందువులుగానే ఉండి గాలిలో కలిసిపోయారయ్యా. గోరీల్లో దూరినా గోరీల్లో దూరకపోయినా ఆ బహుజనులందరూ కూడా బతికున్న కాలంలో ఏం ఉద్యోగాలు చేశారయ్యా? అక్కడ ఒక్క పోస్టు బహుజనులకు హిందువులకు రిజర్వ్డ్. ఏంటది? పాకీ పని మాత్రమే. అటువంటి పాకిస్తాన్ పాయిఖానా లాంటి పాకిస్తాన్లో కూర్చుని ఏం మాట్లాడుతున్నారయ్యా? మీరు ఆపర్చునిటీ వచ్చిందని సంతోషిస్తున్నారా? వెళ్ళండి అయ్యా, మీకు కూడా పాకీ పని ఇస్తారు. వాళ్ళు మిమ్మల్ని కౌగిలించుకున్నారు అంటే మీరు భారత ద్రోహులు కాబట్టి, అంతేగాని మీ మీద అభిమానం కాదయ్యా. అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి దిక్కులేని చావు చనిపోయిన పాకిస్తాన్ అంబేద్కర్ గారి మీద ఒట్టయ్యా. ఇతనా అచ్చా దేశ్ హమ్ లోగోं को आने को मिलेगा. పాపం జోగేంద్రనాథ్ గారు కూడా సేమ్ ఇలాగే అనుకుని విభజన సమయంలో పాకిస్తాన్ నుండి భారత్కు పయనమవుతున్న చాలామంది హిందువులను ఆపేశారు. మీకు ఇక్కడ బాగుంటుంది ఉండండి అని. పాపం వాళ్ళు ఆయన పేరు చెప్పుకొని అక్కడ సవాలుగా మారారు. మీకు ఆ కోరిక ఉంటే ఉండండి, పాకిస్తాన్లోనే ఉండండి. लेकिन मैं ये वहाँ के गवर्नमेंट को कहना चाहता हूँ, इंडियन गवर्नमेंट చెప్పండి ఇంతకీ ఏం చెప్తానంటున్నారు? कि भारत की मिट्टी हमारी है, हमने भारत के लिए लड़ाई लड़ी है, हमने भारत के लिए, भारत की मिट्टी के लिए हम लोगों ने अपनी कुर्बानियां दी है, हमारे लोगों की खून बहे है, ये मिट्टी हमारी है. अगर किसको बाहर जाने की जरूरत है तो वो आरएसएस के लोगों को और बीजेपी के लोगों को भारत के बाहर जाने की जरूरत. మరి ఆ మట్టి వాళ్ళది కాదా? బీజేపీకి ఓటేసిన వాడిది కాదా ఆ మట్టి? ఆర్ఎస్ఎస్లో ఉన్నవాడికి ఆ మట్టితో సంబంధం లేదా? వాళ్ళని బయటికి గెంటేస్తావా? అసలు నిన్నెవడరా బయటికి పొమ్మన్నది? నువ్వు పోతాను అంటున్నావు కాబట్టి పొమ్మంటున్నారు. ఎవడు బయటికి పొమ్మన్నాడు? तो पाकिस्तान से बहुत प्यार लेकर मैं इंडिया में जाऊंगा. ఏంటి, పాకిస్తాన్ నుంచి బోల్డ్ అంత ప్రేమ తీసుకుని భారతదేశం వస్తావా? వచ్చి ఆ ప్రేమతో ఇక్కడ ఏం చేస్తావు? అంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ప్రేమను తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేశారు, నువ్వు పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చిన ప్రేమను తీసుకొచ్చి అదే చేస్తానంటావా? और भारत के लोगों को ये बताऊंगा कि पाकिस्तान जिस तरह से इंडिया का मीडिया बताता है वैसा बिल्कुल नहीं है. అవును నిజమేనయ్యా, నువ్వు భారత ద్రోహి అయినంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు అక్కడ, దాంట్లో తప్పేం లేదే. और मैं कोशिश करूंगा ज्यादा से ज्यादा लोग, हम लोग अगले साल या आने वाले कुछ महीनों में यहाँ पर कॉन्फ्रेंस करें और पाकिस्तान में दुनिया के लोगों को बुलाए और बताए कि पाकिस्तान किस तरह से सही में एक पाक देश है. అదండి కదా, ఈయన ఏమంటున్నాడంటే నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే బాగా చేస్తే ప్రపంచ మేధావులు అందరూ వచ్చి ఈ రోజున ఇక్కడ నేనేం మాట్లాడినా అది కూడా వాళ్ళు మాట్లాడతారు అని అంటున్నాడు. ప్రపంచ మేధావులందరినీ పిలిచి అక్కడ భోజనాలు పెట్టి వాళ్ళకి గౌరవించి పంపడానికి ఆ దేశం పరిస్థితి ఏంటి? ఉన్నవాడికి తినడానికి లేదు, బయట నుంచి తీసుకొచ్చి ఆడికి పొలవ పెడతారా? అమ్మకి జాకెట్ ముక్క పెట్టలేనోడు పిన్నమ్మకి పట్టుచీర పెడతానన్నాడట. అట్టాగుంది కదా మిత్రులారా. ప్రపంచానికే పాయిఖానాలా ఉన్న పాకిస్తాన్ వెళ్ళి అక్కడ అంబేద్కర్ గారిని పొగడడం, ఆయనను స్మరించుకోవడం, ఇదంతా చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? పాయిఖానాలో కూకుని అంబేద్కర్ గారి పేరు స్మరిస్తున్నట్టుగానే ఉంది కదా. ఆ విధంగా అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నందుకు వీడిని మనం గాడిదా అంటే తప్పేం లేదని నా ఉద్దేశం. అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి పంపడం కోసం ఆయనకు తీసుకెళ్ళి అక్కడ సీట్ ఇప్పించి ఆయన గెలిపించి ఆయనను అక్కడికి పంపిన జోగేంద్రనాథ్ మండల్ గారి జీవితం అంత హీనంగా అవ్వడానికి కారణమైన పాకిస్తాన్, అట్లాగే అక్కడ ఉన్న బహుజనులందరినీ పైకి పంపిన పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి ఆ పాకిస్తాన్ భజన చేస్తున్న ఈ మనవడిని చూస్తే ఆయన ఆత్మ ఖచ్చితంగా క్షోభిస్తుంది అని నేను నమ్ముతున్నాను.
అబ్బెబ్బే అదేం లేదండి, అంబేద్కర్ గారు కూడా పాకిస్తాన్ ప్రేమికుడేనండి అని మీరంటే నేనేం చేయలేను. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.